సూపర్ స్టార్ కృష్ణ నటించిన సంచలన చిత్రం సింహాసనం మూవీ విషయంలో ఒక సంఘటన జరిగింది. ఈ చిత్రంలో శ్రీదేవి హీరోయిన్గా నటించాల్సింది, కానీ ఆమె నటించలేకపోవడానికి కారణమేంటో చూద్దాం. సూపర్ స్టార్ కృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో సింహాసనం ఒకటి. కృష్ణ తన సొంత ప్రొడక్షన్లో భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని నిర్మించి నటించారు. ఈ మూవీలో రాధా, జయప్రద లాంటి హీరోయిన్లు నటించారు. సూపర్ స్టార్ కృష్ణతో అత్యధిక సినిమాల్లో నటించిన హీరోయిన్లు అంటే జయప్రద, శ్రీదేవి పేర్లే చెప్పాలి. సింహాసనం చిత్రంలో కూడా శ్రీదేవి నటించాల్సింది, కానీ ఓ సంఘటన వల్ల అది జరగలేదు. ఈ మూవీలో మొదటి హీరోయిన్గా అలకనందాదేవి పాత్రలో జయప్రదని కృష్ణ ఎంపిక చేశారు. జయప్రదకు మొదటి హీరోయిన్గా మాట ఇచ్చేశారు. సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం శ్రీదేవిని సంప్రదించారు. శ్రీదేవి ఎప్పుడు సూపర్ స్టార్ కృష్ణతో నటించడానికి రెడీగా ఉంటుంది, కానీ జయప్రద ఫస్ట్ హీరోయిన్గా, తాను సెకండ్ హీరోయిన్గా నటించేందుకు శ్రీదేవి అంగీకరించలేదట. అలకనంద పాత్ర తనకు ఇస్తే నటిస్తానని శ్రీదేవి కృష్ణకు చెప్పారట. ఒకసారి మాట ఇస్తే ఎన్ని అడ్డంకులు ఎదురైనా కృష్ణ వెనక్కి తగ్గరు. అలకనంద పాత్ర జయప్రదకి ఫిక్స్ అయిపోయింది. ఆమెకి మాట ఇచ్చేసా అని కృష్ణ అన్నారట. సెకండ్ హీరోయిన్గా నటిస్తే నటించు, లేదా వెళ్ళిపో అని శ్రీదేవికి చెప్పారట. ఆ విధంగా శ్రీదేవి సింహాసనం చిత్రం నుంచి తప్పుకుంది. శ్రీదేవి స్థానంలో రాధని తీసుకున్నారు. మొత్తంగా 1986లో సొంత నిర్మాణంలో కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సింహాసనం మూవీ మంచి విజయం సాధించింది. కృష్ణ కెరీర్లో బెస్ట్ మూవీస్లో ఒకటిగా నిలిచింది. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో ఎన్నో రికార్డులు ఉన్నా ఆయన జీవితంలో మర్చిపోలేని సినిమాగా సింహాసనం నిలిచిపోయింది. ఈ సినిమా కోసం కృష్ణ చేసిన సాహసాలు అన్నీ ఇన్ని కావు. సీనియర్ హీరోల ప్రభావం తగ్గుతున్న సమయంలో ఖైదీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఇండస్ట్రీలో దూసుకుపోయాడు చిరంజీవి. ఎన్టీఆర్ రాజకీయాల వైపు వెళ్లారు. శోభన్ బాబు తన మార్కు సినిమాలు మాత్రమే చేసుకుంటున్నారు. కృష్ణ మాత్రం వరుసగా 3 ఫ్లాప్ సినిమాలతో డేంజర్లో పడ్డారు. సరిగ్గా ఆ సమయంలోనే చాలా తెలివిగా ఆలోచించారు సూపర్ స్టార్ కృష్ణ. చిరంజీవి దూకుడు తట్టుకునేలా పెద్ద ప్లాన్ వేశారు. తన మనసులో వచ్చిన చిన్న ఆలోచనను రచయిత మహారథిని పిలిచి చెప్పారు. ఆయన కొన్ని రోజుల తర్వాత అద్భుతమైన కథనంతో కృష్ణ ముందుకు వచ్చారు. ఆ సినిమాని సింహాసనం. ఈ సినిమాతో చిరంజీవి దూకుడికి చెక్ పెట్టి మరో 10 ఏళ్లు తన పేరు మారుమోగేలా చేశారు కృష్ణ. సింహాసనం సినిమా కోసం సాహసాలు ఎన్నో చేశారు సూపర్ స్టార్ కృష్ణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.